అయ్యో రక్తం. అయ్యయ్యో, చూసుకుని తీయొచ్చు కదా గంగా. టీచర్ గంగా ఏమైందమ్మా? అయ్యో బ్లడ్ వస్తుంది. ఏమైంది? బాక్స్ ఓపెన్ చేశాను టీచర్, అంతే వేళ్ళు తెగిపోయాయి. అంత షార్ప్ ఉన్న బాక్స్ నువ్వెందుకు ఓపెన్ చేసావమ్మా? ఈ బాక్స్ నాది కాదు టీచర్, మంగది. నీకు అసలు బుద్ధుందా? అంత షార్ప్ ఉన్న బాక్స్ ఓపెన్ చేయమని గంగకిస్తావా? ఇప్పుడు చూడు తనకెంత పెద్ద దెబ్బ తగిలిందో. సారీ టీచర్, అప్పటికి నేనే ఫోర్స్ చేయలేదు. తనే ఓపెన్ చేశానని పట్టుపట్టింది. ఇందులో నా తప్పేం లేదు టీచర్. రక్తం చాలా ఎక్కువ వస్తుందమ్మా, ఆయింట్మెంట్ రాస్తానరా. అయిపోయిందమ్మా, అయిపోయింది. నొప్పిగా ఉందమ్మా? టీచర్, ఏళ్ళు కదపడానికి కూడా రావట్లేదు. మరి ఇప్పుడు ఎలా ఎగ్జామ్ రాస్తావు? నాకు తెలిసి నువ్వు ఎగ్జామ్ రాయడం కష్టం. అందుకే మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇంటికి వెళ్ళిపో. వద్దు టీచర్, నన్ను ఇంటికి వెళ్ళిపోతే పరీక్ష రాయలేను. పరీక్ష రాయలేకపోతే నన్ను ఫెయిల్ అయిపోతాను. వద్దు టీచర్, నన్ను బాగా పరీక్ష రాయాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా. అలా పాస్ అవుతానని మా అమ్మకు మాట ఇచ్చాను టీచర్. కరెక్టేనమ్మా, కానీ ఈ దెబ్బతో పెన్సిల్ పట్టుకోవడమే కష్టం. మరి ఎలా ఎగ్జామ్ రాస్తావు? ఎట్టాగైనా రాస్తాను టీచర్, నాన్న మాత్రం పరీక్ష రాయాలా, అంతే. ప్లీజ్ టీచర్, నన్ను ఇంటికి పంపకండి. నన్ను పరీక్ష రాయాలా, పాస్ అవ్వాలా. సరేనమ్మా, నీ ఇష్టం. చాలా థ్యాంక్స్ టీచర్. బెల్ మోగింది, అందరు క్లాస్కి వెళ్ళండి. జాగ్రత్తమ్మా. గంగా, నన్ను హెల్ప్ చేయమంటావా? నువ్వు కూడా పరీక్ష రాయాలిగా, వద్దులే. పోనీ నన్ను హెల్ప్ చేయమంటావా? ఫాస్ట్ గా రాస్తాను. ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. గంగా, వాట్ హ్యాపెండ్? రాయటానికి రావట్లేదు టీచర్, కట్టంగా ఉంది. నేను ముందే చెప్పాను, నువ్వే వినలేదు. ఇప్పుడు నేనేం చేయలేను. ఈ ఎగ్జామ్ నువ్వు రాయడం కష్టం. నన్నెట్టగైనా రాస్తాను టీచర్. సైలెన్స్. నువ్వెంత ట్రై చేసినా ఎగ్జామ్ రాయలేవే. నువ్వు ఫెయిల్ అవ్వడం ఖాయం. అమ్మ అమ్మోరు తల్లి, నా నెట్టగైనా పరీక్ష రాయాల. మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టాల. నాకే నువ్వు శక్తిని ఇయ్యాలి తల్లి. మేడం, అడిషనల్.
నీకు తగిలిన ఈ దెబ్బ వల్ల నువ్వు ఎగ్జామ్ రాయలేవేమో అనుకున్నాను గంగా, కానీ భలే రాశావు. ఎంతైనా నువ్వు గ్రేటు. మా అమ్మ కోసం ఆ అమ్మని తెలుసుకొని రాసిన నొప్పి తగ్గిపోయినది. నేను దానికంటే బాగా రాశాను. నన్ను గ్రేట్ అనవా? నువ్వెంత బాగా రాసావో నాకు తెలుసులే. పొద్దున్నుంచి ఒకటే పేపర్ని అటు ఇటు తిప్పి రాస్తున్నావు, అంతేగా? నన్నే కమెంట్ చేస్తావురా బండపావా? నన్నే తిడతావా? చూడు మంగా, నన్ను తిట్టావంటే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరిగితే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే అడ్డమైన మెడిసిన్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు భయం తెలుసా? అంత భయపడేవాడివి ధైర్యేష్ వర్మ అని ఎందుకు పెట్టుకున్నా? ఏ వెస్ట్ ఫెలోనో యూస్లెస్ ఫెలో అనో పెట్టుకోవాల్సింది. అదిగో నువ్వు మళ్ళీ నన్ను తిడతావు. నా కోసం మమ్మీ ఒక్క రోజు కూడా స్కూల్ కి రాలేదు, కానీ దీనికోసమైతే ఏకంగా డాడీని కూడా తీసుకొచ్చింది. నేనంటే మమ్మీకి ఇష్టం లేకుండా పోతుంది. ఎగ్జామ్స్ ఎలా రాశారు? చాలా బాగా రాశానయ్య గారు. అయ్యగారు కాదమ్మా, నాన్న అని పిలు. తను అడ్జస్ట్ కావడానికి ఇంకా టైం పడుతుంది రాజేశ్వరి. నువ్వు బలవంతం చేయకు, నెమ్మదిగా తనే పిలుస్తుంది. పికప్ చేసుకోవడానికి నానమ్మ వస్తాందే, మీరొచ్చారేంటి? ఏంటి సర్ప్రైజ్? అవును, నిజంగానే సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. ఈ రోజు మనం అందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్తున్నాం. అమ్మో, అక్కడ ఏసీలుంటాయి. ఎక్కువ చలేస్తే నేను తట్టుకోలేను, భయం. నాన్ ఏసీలోకి వెళ్ళి కూర్చుందాం, ఓకేనా? అయితే ఓకే, నేను రెడీ. అయితే రండి వెళ్దాం. సరే రండి. నేను రానమ్మా, నానింటికి పోతా. ఎందుకమ్మా, ఎందుకు రానంటున్నావు? రా. ఏమైందమ్మా గంగా? ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది? ఏది చూడండి. అయ్యో, ఏమైందమ్మా? ఈ దెబ్బ ఎలా తగిలింది? ఉందిగా మంగ, తనే ఇదంతా చేసింది. బాక్స్ ఓపెన్ చేయమని గంగకి ఇచ్చింది. గంగ ఓపెన్ చేసింది, వేళ్లు తెగాయి. రక్తం చూసి నేను ఎంత భయపడ్డానో తెలుసా? బాక్స్ ఓపెన్ చేస్తే వేళ్ళు తెగడం ఏంటి? మంగా, ఒకసారి నీ బాక్స్ చూపించు. అంటే ఏంటి? దానికి దెబ్బ తగిలిందని నన్నే అనుమానిస్తావా? అనుమానం కాదమ్మా, అసలు గంగకి అంత దెబ్బ ఎలా తగిలిందో తెలుసుకోవాలిగా. ఏం అవసరం లేదు. బాక్స్ టైట్ గా ఉంటే తీయమనిచ్చాను, తీసింది, వేలు తెగాయి, అంతే. సరే, ఒకసారి బాక్స్ ఇవ్వు. మమ్మీ అడుగుతుంది కదమ్మా, ఇవ్వు. బాక్స్ ఇప్పుడు లూజ్ గానే ఉంది కదా, మరిందాక టైట్ గా ఎందుకుంది? నేను ఓపెన్ చేసినా వేళ్లు తెగలేదు అంటే ఇందాకేదో జరిగింది. నువ్వేదో దాస్తున్నావు. చెప్పు మంగా, ఏం జరిగింది? నాకేం తెలీదు. జరిగింది చెప్పాను. నమ్మితే నమ్ము, లేదంటే లేదు. సరే, నమ్ముతున్నాను. మరి గంగ వేళ్లు తెగినట్టే నా వేళ్లు తెగాలిగా. తెగలేదే, ఎందుకు? అంటే ఆ టైంలో ఏదో జరిగింది, అది నీకు తెలుసు, అయినా చెప్పట్లేదు. ఏదేమైనా నీ వల్ల గంగకి దెబ్బ తగిలింది. అందుకు ఇప్పుడు నువ్వు సారీ చెప్పు. వెరీ గుడ్ డెసిషన్ అత్తయ్య. పాపం గంగ నొప్పితో ఎగ్జామ్ రాయడానికి ఎంత కష్టపడిందో తెలుసా? చూస్తావే, గంగకి సారీ చెప్పు. లేదా
అసలు ఏం జరిగిందో నిజమైనా చెప్పు. రాజేశ్వరి వదిలేచ్చు కదా. మీరుండండి. గంగ ఏడ్చిన బాధ కంటే ఇప్పుడు తను సారీ చెప్పడం వల్ల వచ్చే బాధ పెద్దదేం కాదు. మంగా సారీ చెప్పు. సారీ చెప్పు మంగా. అంటే నేను బాధపడినా పర్వాలేదు, దానికి మాత్రం సారీ చెప్పాలంటావు అంతేగా? అవును, మారిపోయాం మమ్మీ, నువ్వు పూర్తిగా మారిపోయావు. నాకంటే నీకు ఆ గంగే ఎక్కువైంది కదూ. సారీ. నేనేం చేసినా అది నీ మంచి కోసమే, సరేనా? ఓకే, కమాన్ లెట్స్ గో టు రెస్టారెంట్. నేనే రాను, కావాలంటే దాన్ని తీసుకెళ్ళండి. అదేం కుదరదు. మనందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి చాలా రోజులైంది. సో ఈ రోజు వెళ్లాల్సిందే. పదండి. పదండి. అమ్మ గంగా, నొప్పిగా ఉందమ్మా? అవునమ్మా. తగ్గిపోతుందిలే, పద. ఎక్స్క్యూజ్ మీ సార్, మెనూ ప్లీజ్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. కమాన్, ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పండి. నాకేం వద్దు, మీరే తినండి. అదేంటమ్మా అలా అంటావు? ఏమీ తినకపోతే ఆకలిస్తుంది. మెనూ చూసి నీకు నచ్చింది చెప్పు. ఏం అవసరం లేదు, నాకేం వద్దు. ఆ, అమ్మ మంగ, అందరం కలిసి సరదాగా లంచ్ చేయడానికి వచ్చాం. నువ్వు అలా అంటే మేమంతా ఎంత డిస్టర్బ్ అవుతామో తెలుసా? మా మంచి మంగవు కదూ. ఈ డాడీ కోసమైనా తినాలి, ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ మంగ, ప్లీజ్ మా, తిను. దాట్స్ గుడ్. నీకేది ఇష్టమమ్మా? నాకు కూడా ఏం వద్దమ్మా. ఏమా, ఎందుకు? రాజేశ్వరి, అలా కాదు కానీ అందరికీ నచ్చేలాగా ఫుడ్ ఆర్డర్ ఇద్దాం. ఇక్కడ నూడిల్స్ స్పెషల్. నూడిల్స్ లో చాలా వెరైటీస్ చేస్తారు, అందుకే అందరికీ నూడిల్స్ చెప్దాం. కావాలంటే తర్వాత మళ్ళీ వేరే ఫుడ్ ఆర్డర్ ఇద్దాం. ఏమంటావు? అలాగేనండి. మామయ్య, నాకు ఎగ్ నూడిల్స్. ఓకే రా. మా అందరికి వెజ్ నూడిల్స్, తనకి ఎగ్ నూడిల్స్. ఓకే సార్. త్వరగా తీసుకొచ్చాయి. అలాగే సార్. అదేంటమ్మా నువ్వు తినడం లేదే? ఇది తినటానికి నాకు రావట్లేదమ్మా. నానింతవరకు ఇది ఎప్పుడు తినలేదు. కట్టంగా ఉందమ్మా. సరే, నేను తినిపిస్తానుండు. మమ్మీ, ఎలా తినాలో చూపిస్తే సరిపోతుందిగా, దానికి నువ్వెందుకు తినిపించడం? తనకి తినడం రావడం లేదు కదమ్మా. పైగా ఇదిగో చేతికి దెబ్బ కూడా తగిలింది కదా. నొప్పితో తను తినడానికి ఇబ్బంది పడుతుంది కదా, అందుకే నేను తినిపిస్తున్నాను. అయితే నాకు కూడా తినిపించు. అదేంటమ్మా, నీకు తింటం వచ్చు కదా. అయినా సరే నాకు కూడా మమ్మీని తినిపించాలి. మమ్మీ, తినిపిస్తావా లేదా? నేనిప్పుడు గంగకి తినిపిస్తున్నాను కదమ్మా, నీకు డాడీ తినిపిస్తారులే, తిను. హ, రామ్మా, నేను తినిపిస్తాను. నో, నాకు మమ్మీని తినిపించాలి అంతే. ఏంటమ్మా చిన్న పిల్లలా అలా అల్లరి చేస్తున్నావు? నేను అడిగితే అల్లరి చేస్తున్నానంటున్నారు, అది అడిగితే మాత్రం ప్రేమతో తినిపిస్తారా? అంటే మీకు నేనంటే ఇష్టం లేదు కదూ, మీకు అదంటేనే ఇష్టం. అయితే దానికి తినిపించుకో. అత్తయ్య మామయ్య వద్దంటే నన్ను తినిపించమంటావా మంగా? ఆహా, నీకు ఇష్టం లేకపోతే వద్దులే. ఆ సరేలేమ్మా, రా, నీకు కూడా నేనే తినిపిస్తాను. రా.
మళ్ళీ ఏమైందమ్మా? దానికి తినిపించిన స్పూన్ తోనే నాకు తినిపిస్తావా? అంటే దాని ఎంగిల్ నేను తినాలా? నాకు అక్కర్లేదు. నాకు వేరే స్పూన్ తో తినిపించు. మమ్మీ ఆగు. అమ్మా మంగ, మళ్ళీ ఏంటి? దానికేమో కుడి చేత్తో తినిపించి నాకేమో ఎడం చేత్తో తినిపిస్తావా? నో, నేను ఒప్పుకోను. నాకు కూడా కుడి చేత్తోనే తినిపించు, లేదంటే వదిలే. మంగ, అలా తినిపించడం మమ్మీకి ఇబ్బందిగా ఉంది. ఇలా రా, నేను తినిపిస్తా. నో, నేనెందుకు రావాలి? నేను ఇక్కడే ఇలాగే ఉంటాను. మమ్మీనే నాకు తినిపించాలి. అదే నేను కాకుండా అది ఇక్కడ ఉండుంటే మీరు ఇలా అనేవారా? ఎంతైనా మీకు నేనంటే ఇష్టం లేదులే. అమ్మ గంగ, నువ్వు వెళ్ళరా, నేను తినిపిస్తాను. రామ్మా, కూర్చో. మంగా, నువ్విక్కడికి రా. నాకు తినిపించడం ఈజీ అవుతుందిరా. మమ్మీ, నాకొద్దు. నేను డాడీ దగ్గరే తింటాను. అదేంటి ఇప్పటి వరకు అత్తయ్యే తినిపించాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ మావే తినిపించాలని చెప్తావే? సేమ్ నూడిల్సే కదా, మరి నీ ప్రాబ్లం ఏంటి? నీకు అనవసరం. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. వాడు చెప్పింది కరెక్టే కదమ్మా. ఏంటి నీ ప్రాబ్లం? అంటే నీ చేత్తో ఇది తినొచ్చు కానీ నేను మాత్రం తినకూడదా? అంటే నేను మీ కూతుర్ని కాదనేగా? ఇదొక్కతే మీ కూతురు, అంతేగా? అట్లాంటిదేం లేదు మంగమ్మ గారు, మీరు కూడా తినండి. ఏయ్, తను మా డాడీ. మా డాడీ చేత్తో తినడానికి నీ పర్మిషన్ అంటే? లే, నేను ఇక్కడ కూర్చొని మంగా. తింటాను. మంగా, మంగ, మంగ, ఇందాకటి నుంచి నేను గమనిస్తున్నాను. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది.